ఇక మరొక అంశం ఇందాకడ ప్రస్తావించాం. మాట తప్పలే మడం తిప్పలే అంటూ కూడా నిన్న ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి కేరళలో 2 రోజుల పర్యటన నేపథ్యంలో కూడా అక్కడ కూడా ఇచ్చిన హామీలు మేము అమలు చేశామంటూ కూడా ఆయన కొన్ని సవాళ్లు అయితే చేసొచ్చారు. కేరళం శాసనసభ ఎన్నికలకు సంబంధించి యూడీఎఫ్ మేనిఫెస్టోను కొచ్చిలో విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేరళంలో పినరాయి విజయన్ హయాం ముగిసిందని, ఇక యూడీఎఫ్ స్మరణయుగం మొదలవుతుందన్నారు. మోదీ బ్రదర్స్ పినరాయి కేసీఆర్ల మధ్య పోలికలు. ఈ సందర్భంగా కేరళం సీఎం పినరాయి విజయన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశాన్ని కేరళంను మోదీ బ్రదర్స్ పాలిస్తున్నారంటూ మోదీ విజయన్ ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. దేవుడి స్వంత రాష్ట్రంలో దేవుడి అస్థికి రక్షణ లేదంటూ ఆయన పరోక్షంగా శబరిమల బంగార ఉదంతాన్ని సీఎం లేవనెత్తారు. కేరళంలో గత 10 ఏళ్లుగా పినరయి విజయన్ ప్రభుత్వం కొనసాగుతుందని, అలాగే 2014 నుంచి సుమారు 10 ఏళ్ల పాటు కేసీఆర్ తెలంగాణను పాలించారన్నారు. ఇక పినరయి కుటుంబ పాలన, అవినీతి, అసమర్థ పాలన విషయంలో పినరయి విజయన్ కేసీఆర్ల మధ్య అనేక పోలికలున్నాయంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇక 2023లో తెలంగాణలో మాదిరి మార్పే ఈసారి కేరళంలో చోటు చేసుకుంటుందంటూ కూడా సీఎం వ్యాఖ్యానించారు. ఇక పినరయి విజయ్ ప్రభుత్వాన్ని ప్రజల గద్దె దింపుతారంటూ సీఎం ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇక మోనే విజయ వ్యాఖ్యలపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి విజయం తమకు ఇక రాజకీయ ప్రత్యర్థి మోదీలా మాట్లాడడం తనకు సాధ్యం కాదంటూ విమర్శించకుండా ఉండడం తన స్వభావం కాదని ఆయన స్పష్టం చేశారు. అవినీతి నియంత్రణ, ఆదాయానికి గండిపెట్టే అంశాలను నియంత్రించడం, కేంద్ర పథకాల గరిష్ట వినియోగం, రాష్ట్రానికి రావాల్సిన నిధుల సాధన తమ ప్రాధాన్య అంశాలని ఇక సీఎం రేవంత్ అన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కరుణ కాదని, అది ప్రజల హక్కు అనే విషయం ప్రజలకు తెలియజేస్తామని సీఎం తెలిపారు. యూడీఎఫ్ కార్మికులు కూటమిలో నిజాయితీ గల నాయకులు ఉన్నారంటూ కూడా సీఎం వ్యాఖ్యానించారు. ఇక తొలి కేబినెట్ నుంచి హామీలు అమలు చేస్తామంటూ కూడా నిన్న మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత కూడా సీఎం రేవంత్ చెప్పారు. కేరళంలో యూడీఎఫ్ గ్యారెంటీలు అమలు సాధ్యమా అని కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారని, దానికి సమాధానం తెలంగాణ రాష్ట్రమేనంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మొదట కేబినెట్ సమావేశం నుంచే గ్యారెంటీలను విజయవంతంగా అమలు చేసిందంటూ కూడా ఆయన నిన్న చెప్పుకొచ్చారు. ఇక 25 లక్షల రైతు కుటుంబాలకు చెందిన 21,000 కోట్ల రుణాలను తాము మాఫీ చేశామని ఇక రేవంత్ రెడ్డి తెలిపారు. సాగు చేసుకునే రైతులకు ఎకరాకు 12,000 చొప్పున ఏడాదికి 18,000 కోట్ల రైతు భరోసా కింద అందజేస్తున్నామంటూ సీఎం తెలిపారు. 67,173 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని, ఇక వివిధ శాఖల్లో నియామకాలు పూర్తి చేయడంతో కూడా ప్రజల సమక్షంలో ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేశామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకుంటూ వచ్చారు. ప్రధానంగా ఈ అంశానికి చూస్తే కూడా ఏదైతే తెలంగాణ విడిపోయిన తర్వాత మాజీ సీఎం కేసీఆర్ 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో సీఎంగా కొనసాగిన తర్వాత అదర్వైజ్ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. ఏదైతే ఇక్కడ జరుగుతున్న తీరుందో అలాగే నిన్న కేరళలో 2 రోజుల పర్యటన నేపథ్యంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే గత 10 సంవత్సరాలు తెలంగాణలో పాలించిన వాళ్ళకి ఏదైతే పరిస్థితి ఏర్పడిందో ఈ రోజు కేరళంలో కూడా విజయన్ ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి పాలిస్తుంది. ఖచ్చితంగా ఈసారి ఆయనకు కూడా తెలంగాణలో ఏర్పడిన చేదు అనుభవం ఏర్పడుతుందంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే కేరళం సీఎం అలాగే తెలంగాణ మాజీ సీఎం ఇద్దరు కూడా దోస్తులు, వాళ్ళిద్దరికి దగ్గర పోలికలు ఉన్నాయంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. చూద్దాం మరి అక్కడ కేరళంలో అయితే ఇటు అధికార పక్షానికి కానీ ప్రతిపక్షాలకు కానీ అన్ని పార్టీలు కూడా పోటాపోటీగా కూడా ప్రచారాల్లో మునిగిపోయారు. ఇక మరొక అంశం చూస్తే బాయ్ బాయ్ మమత, దీదీ గడ్డపైనే సవాల్. ఇక ఈ నేపథ్యంలో కేరళంలో ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసిన వ్యాఖ్యలు ఒక దెబ్బ అయితే, మరొక అంశం కూడా ఇక అమిత్ షా కూడా నిన్న ప్రచారాల్లో పాల్గొని మమతా బాయ్ బాయ్ అంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళల భద్రత, నిరుద్యోగం, అవినీతి వంటి అంశాల్లో తృణమూల్ కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని, ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో జనం మమతకు వీడ్కోలు పలకడం ఖాయమంటూ కూడా ఆయన జోస్యం చెప్పారు. ఎన్నికలను బీజేపీ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో అమిత్ షా ప్రకటనతో స్పష్టమవుతుందన్నారు. ఇక తాను స్వయంగా రాష్ట్రంలో 15 రోజుల పాటు ఉండి ఎన్నికల ప్రచారాన్ని పర్యవేక్షిస్తానని, ప్రతి గ్రామానికి బీజేపీ సందేశాన్ని తీసుకువెళ్తానంటూ కూడా ఆయన ప్రకటించారు. ముఖ్యంగా భవానీపూర్ నియోజకవర్గంలో మమతా బెనర్జీకి వ్యతిరేకంగా సువేందు అధికారిని రంగంలోకి దించడం ద్వారా బీజేపీ ఒక బలమైన సంకేతాన్ని పంపింది. గత ఎన్నికల్లో నందిగ్రామ్లో మమతాను ఓడించిన చరిత్ర ఉన్న సువేందు ఇప్పుడు ఆమె సొంత నియోజకవర్గంలోని నామినేషన్ వేసి ఢీకొంటున్నారు. ఈ నామినేషన్ ర్యాలీకి అమిత్ షా హాజరు కావడం ద్వారా బీజేపీ క్యాడర్లో కొత్త ఉత్సాహం నెలకొంది. సువేందుతో పాటుగా స్వపన్ దాస్ గుప్తా, శత్రుంజు ఘోష్ కూడా
ప్రముఖ నేతలు కూడా తమ నామినేషన్లు దాఖలు చేయడం పోరును మరింత రసవత్తరంగా మార్చింది. ఇక మమతా బెనర్జీలోని తృణమూల్ కాంగ్రెస్ గత 3 ఏళ్లలో అవినీతిలో రికార్డులు సృష్టించిందని, సరిహద్దుల గుండా చొరబాట్లను ప్రోత్సహిస్తూ రాష్ట్ర జనాభా స్వరూపాన్ని మార్చేస్తుందంటూ కూడా అమిత్ షా ఘాటుగా విమర్శించారు. చొరబాటుదారులను బయటకు పంపడమే తమ లక్ష్యమని, ఇక బెంగాల్ సరిహద్దులను కట్టుదిట్టం చేస్తామంటూ కూడా హామీ ఇచ్చారు. నరేంద్ర మోదీ నాయకత్వంలోనే బెంగాల్ భవిష్యత్తు మారుతుందంటూ యువతకు ఉద్యోగాలు రావాలన్నా, అలాగే రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొల్పాలన్నా బీజేపీ ప్రభుత్వం రావాలంటూ ఆయన పిలుపునిచ్చారు. ఇక 2021 ఎన్నికల్లో 77 స్థానాలకే పరిమితమైన బీజేపీ ఈసారి 213 స్థానాల్లో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ను గద్దెదించాలనే పక్కా వ్యూహాలతో అడుగులు వేస్తుంది. మరొక వైపు తృణమూల్ కాంగ్రెస్ కూడా ప్రతి దాడికి సిద్ధమైంది. బీజేపీ కేంద్ర బలగాలను, ఎన్నికల సంఘాన్ని వాడుకుంటూ అధికారాలను అన్యాయంగా బదిలీ చేస్తుందంటూ ఇక మమతా బెనర్జీ ఆరోపిస్తున్నారు. ఏదైతే నిన్న అమిత్ షా చేసిన వ్యాఖ్యల గురించి మాట్లాడితే కూడా, అంటే ప్రతిసారి ఎక్కడ ఎలక్షన్స్ జరిగినా, ఏ రాష్ట్రాల్లో ఎలక్షన్స్ జరిగినా కూడా విడతల వారీగా ఎలక్షన్ జరుగుతున్నా కూడా బీజేపీ ఒక వ్యూహాన్ని తీసుకుని ముందుకు వెళుతుంది. ఖచ్చితంగా అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ చూసుకుంటే కూడా, ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చిన దాఖలాలు చాలా గత సంవత్సరాల కింద చూసినాం. ఆ రోజు ఈ రోజు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ని కూడా, అంటే మాజీ సీఎం కేసీఆర్ని కూడా గతంలో ఎలక్షన్స్ వచ్చినప్పుడు అంటే ఆయన జైల్లో ఉండడం వీళ్ళకు ఒక బీజేపీకి ఒక ప్లస్ పాయింట్ అయింది. మరొక అంశం ప్రచారంలో కూడా గతంలో ఎన్నడూ లేకుండా పొల్యూషన్ కానీ ప్రతి అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ బీజేపీ అంటే అలుపెరగని పోరాటాలు చేస్తూ ప్రచారాలు నిర్వహించి బీజేపీ అధికారంలోకి వచ్చింది. అంటే ప్రతిసారి ఎలక్షన్స్ జరిగినప్పుడు బీజేపీ తన వ్యూహాన్ని రచిస్తూ ముందుకొచ్చి అంటే గెలవడం మనం చూస్తున్నాం. ఈరోజు ఏదైతే మమతా బెనర్జీ ఉన్న దగ్గర కూడా అమిత్ షా ప్రచారం చేశారో, ఖచ్చితంగా ఈసారి మమతా బెనర్జీ బాయ్ చెప్పాల్సిందంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇక మమతా బెనర్జీ గురించి మాట్లాడితే, అక్కడ కీలక నేతలు ఎవరైతే ఉన్నారో సువేంద్రు గతంలో మమతా బెనర్జీ పార్టీలో ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు మమతా బెనర్జీ పార్టీ నుంచి రాజీనామా చేసి ఇప్పుడు బీజేపీలో జాయిన్ అయ్యి ఇక్కడి నుంచి ఎవరైతే మమతా బెనర్జీ పోటీ చేస్తున్న స్థానం నుంచి ఉందో అక్కడి నుంచి సువేంద్రు అనే నాయకుడు కూడా పోటీ చేస్తూ అవికి వ్యతిరేకతను సృష్టిస్తున్నారని మనం చెప్పొచ్చు. ఇక్కడ మమతా బెనర్జీకి ఇది ఒక మైనస్ పాయింట్ గా కూడా మనం చెప్పొచ్చు. ఇక మరొక కీలక అంశం చూస్తే కూడా ప్రజెంట్ మనం చూస్తున్నాం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కూడా వాడివేడిగా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. అంటే ముగించుతున్న నేపథ్యంలో కూడా మహిళా రిజర్వేషన్ బిల్లుకు జై కొట్టనున్న పార్లమెంటు. ఇక మహిళా రిజర్వేషన్ చట్టాన్ని మరింత బలోపేతం చేస్తూ ఈ అదనపు స్థానాల కేటాయింపు ద్వారా సామాజిక న్యాయం చేకూరుతుందని ప్రభుత్వం భావిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాలతోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యూహాత్మకంగా చొరవ స్పష్టంగా కనిపిస్తుంది. గత వారమే ఆయన ఎన్డీఏ భాగస్వామి పక్షాలతో పాటుగా వైఎస్ఆర్సీపీ, బీజేడీ అలాగే వంటి కాంగ్రెస్ విపక్ష నేతలతో రహస్యంగా చర్చలు జరిపినట్లు కూడా సమాచారం. ఈ చర్చల్లో అత్యధికులు సానుకూలత వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ప్రధాన ప్రతిపక్షాలమైన కాంగ్రెస్ అలాగే పశ్చిమ బెంగాల్లో బలంగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ వైఖరి ఇప్పుడు కీలకంగా మారింది. ఇక తగ్గనున్న దక్షిణాది ప్రాధాన్యం. ఇక నియోజకవర్గాల పెంపు వల్ల ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ ప్రయోజనం చేకూరి అలాగే దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యత తగ్గుతుందని ఆందోళన విపక్షాల నుంచి వ్యక్తమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ సున్నితమైన అంశాన్ని ప్రభుత్వం ఏ విధంగా పరిష్కరిస్తుందనేదే ఆసక్తికరంగా మారింది. ఇక నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో భాగంగా దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు విఘాతం కలగకుండా ఏవైనా ప్రత్యేక నిబంధనలు చేకూర్చుతాననే దానిపై సస్పెన్స్ కొనసాగుతుంది. ఇక 1971 జనాభా ప్రాతిపాదికన ఉన్న ఇప్పటి స్థానాలను 2026 నాటి తాజా పరిస్థితులకు అనుగుణంగా మార్చడం ద్వారా పాలనా సౌలభ్యం పెరుగుతుందని ప్రభుత్వం గట్టిగా నమ్ముతోంది. ఇక మహిళా రిజర్వేషన్ అమలులో ఉన్న సాంకేతిక ఇబ్బందులను తొలగించి పెరిగిన స్థానాల్లో వారికి తగిన వాటా కల్పించడం ద్వారా మహిళా ఓటు బ్యాంకును ఆకర్షించాలని బీజేపీ చూస్తుంది. ఇక మొత్తానికి నెల 16 నుంచి జరిగే ప్రత్యేక సమావేశాలు దేశ భవిష్యత్తును నిర్ణయించేగా మారబోతున్నాయి. విపక్షాలను ఒప్పించి ఏకాభిప్రాయం సాధిస్తారా లేక మెజారిటీ బలంతో ఈ బిల్లును ముందుకు తీసుకుని వెళ్తారా అనేది వేచి చూడాలి. ఇక నియోజకవర్గాల సంఖ్య 816కు పెరిగితే ఇక పార్లమెంట్ నూతన భవనంలో సీటింగ్ సామర్థ్య వినియోగం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది. ఇక మహిళలకు 273 సీట్లు దక్కడం అంటే పార్లమెంట్లో మహిళలు స్వరం మరింత బలంగా వినిపించడం అయితే ఈ మార్పులు రాష్ట్రాల రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయనేది కూడా ఇప్పుడు ఒక అతిపెద్ద ప్రశ్నగా ఉంది. తాజాగా తెలంగాణ సీఎం 50% సీట్ల పెంపుతో ఉత్తర దక్షిణాల మధ్య అంతరం మరింత పెరుగుతుందంటూ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. మరి కొన్ని రాష్ట్రాలైతే దీన్ని ఏకీభవించేలా లేవు, అంటే దక్షిణ రాష్ట్రాలకి అన్యాయం జరుగుతుందంటూ కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. మరి ఈ రోజు 3 రోజులు మాత్రమే
కేటాయించారు. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు కానీ, ఇటు జిల్లాల విభజనకు సంబంధించి కూడా 3 రోజులు పార్లమెంట్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరి ఈ సమావేశాల్లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా మరి కేంద్ర ప్రభుత్వం అంటే ఏమన్నా అనుకూలంగా ఉండే మరి ఏమన్నా ప్రకటిస్తుందా, లేకపోతే ఎలాంటి సర్దుబాట్లైనా చేస్తుందా అనేది కూడా చూడాలి. ఇది ఒక అతిపెద్ద ప్రశ్నగా మారింది. దీనికి సంబంధించి దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో, మరి దానికి సంబంధించి 3 రోజులు పార్లమెంట్ సమావేశాలు కుదురుస్తారా, మరి మళ్ళీ ఎక్స్పెండ్ చేస్తారా అనేది కూడా చూడాలి. దీనికి సంబంధించి ఇది బిగ్ అప్డేట్ గా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక రాజ్యసభలో తెలంగాణ ఎంపీల ఫైర్. ఇక 12 ఏళ్లైనా విభజన హామీలు అమలేదంటూ కూడా విపక్ష ఎంపీలందరూ కూడా పార్లమెంట్లో ఇక డిమాండ్ చేశారు. ఇక విభజన సమ్మెలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదంటూ కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి గుర్తు చేశారు. విభజన హామీలన్నీ అమలు చేయాల్సిందేనని, ఇప్పటి వరకు హామీలు ఎందుకు నెరవేర్చలేదో చెప్పాలంటూ కూడా రేణుకా చౌదరి నిన్న పార్లమెంట్లో డిమాండ్ చేశారు. హామీలు అమలు చేయనందుకు పరిహారం ఇవ్వాలని, 12 ఏళ్ల తర్వాత ఆస్తుల పంపకం పూర్తి కాలేదంటూ కూడా ఆమె తెలిపారు. సురేష్ రెడ్డి, కిషన్ రెడ్డి మధ్య వాగ్వాదం నెలకొంది నిన్న పార్లమెంట్లో. రాజ్యసభలో కాళేశ్వరం అంశంపై సురేష్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. సిఆర్ పాటిల్ వ్యాఖ్యలపై సురేష్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. సిఆర్ పాటిల్ తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం గురించి కేంద్ర మంత్రి ఏకపక్షంగా వ్యాఖ్యలు చేశారని సురేష్ రెడ్డి తెలిపారు. 1,00,000 కోట్లు నదిలో కొట్టుకుపోయాయని కేంద్ర మంత్రి మాట్లాడారని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేవలం ఒక డ్యాం మాత్రమే కాదని, ఒక డ్యామ్ లో 2 పిల్లర్లు మాత్రమే కుంగితే మొత్తం ప్రాజెక్ట్ వృధా అన్నట్లుగా మాట్లాడుతున్నారన్నారు. ఇక తెలంగాణతో పాటు ఏపీ కూడా అభివృద్ధి చెందాలని తాము కోరుకుంటున్నామన్నారు. హైదరాబాద్ నగరం ఏపీ వాళ్లతో పాటుగా ఎంతో మందికి గమ్యస్థానంగా ఉందన్నారు. సురేష్ రెడ్డి వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మేడిగడ్డ ప్రాజెక్టు పనికిరాకుండా పోయిందని నిపుణుల కమిటీ చెప్పిందని, కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ కుటుంబం ఒక ఏటీఎంగా వాడుకుందంటూ కూడా నిన్న జరిగిన పార్లమెంట్లో ఇటు బీజేపీకి సంబంధించి కానివ్వండి, కాంగ్రెస్ కు సంబంధించి కానివ్వండి, బీఆర్ఎస్ కు సంబంధించి కానివ్వండి, ముగ్గురు కూడా పార్లమెంట్ లో ఒక వాయిస్ అయితే వినిపించారు. దానికి సంబంధించి నిన్న హరీష్ రావు, ఇంతకుముందు మనం మహాదిన పత్రికకు సంబంధించి ఒక టాపిక్ కూడా స్పందించాం. కిషన్ రెడ్డితో రేవంత్ రెడ్డి మాట్లాడించాడంటూ కూడా హరీష్ రావు విమర్శించారు.